కెమిస్ట్రీ అట్లనే అనుకోండి. మాస్ మరి అట్లనే కాదు, ఫైటింగ్ సీన్స్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది. అండ్ కమింగ్ టు మ్యూజిక్ పార్ట్ ఈస్ టూ గుడ్. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. రవితేజ యాక్టింగ్ అయితే చంపేస్తున్నారు. డీ ఫ్లాప్ అయినా నేను చూస్తా. ఇరుముడి అన్న జీవి ప్రకాష్ గారు హ్యాస్ గివెన్ ద బెస్ట్ యాక్చువల్లీ. యా, ఆడపిల్లలకి ధైర్యంగా ఉండాలని మంచి మెసేజ్ ఇచ్చారు. అసలు చాలా రోజుల తర్వాత థియేటర్లో ఏడ్చాను. మంచి బ్లాక్ బస్టర్. మీ కూతుళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. నిజంగా మీకు ఏడ్చుకుంటే మాత్రం ఇంటికి బయటకు వెళ్తారు. అలా ఉంది సినిమా. ఏదో జరుగుతుంది సామి. ప్రతిసారి మాలేసే ముందు ఏంటి నాకు నరకం. 10 to 10. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, కెమిస్ట్రీ చాలా బాగుంది. రవితేజ గారి నుంచి ఇలాంటి ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేశారా మీరు? చేయలేదు, బట్ సూపర్ ఉంది. నాకు ఇష్టం, చాలా నచ్చింది మూవీ. క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే ఇది తండ్రి కూతురు సినిమా అనుకోవచ్చా, లేకపోతే తండ్రి కూతురు సినిమా కెమిస్ట్రీ అట్లనే అనుకోండి. మాస్ మరి అట్లనే కాదు, ఫైటింగ్ సీన్స్ చాలా బాగుంటుంది. డెవోషనల్ కనెక్ట్ అయ్యారా మీరు? ఉన్నది, కనెక్ట్ ఉంది డెవోషనల్. ఇక్కడ చాలా బాగా చూపించారు. రవితేజ ఇంకా పాప సాయి కుమార్ గారిది ట్విస్ట్ బాగుంది మూవీలో. థ్యాంక్ సో రవితేజ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఫిల్మ్ అనుకోవచ్చా ఇది? యా, కమ్బ్యాక్ మూవీ ఇది. ఈ సినిమాతో లేడీస్ అందరికీ ఒక పవర్గా మారుతుంది. యా దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఉమెన్ షుడ్ బి స్ట్రాంగ్ అన్నది బాగా చూపించారు. ఇట్స్ నైస్. కొత్త కాన్సెప్ట్. ఇరుముడి అన్న జీవి ప్రకాష్ గారు హ్యాస్ గివెన్ ద బెస్ట్ యాక్చువల్లీ. ఇరుముడి సాంగ్ అయ్యప్పది యేసుదాస్ గారిది ఎట్లా ఫేమస్ అయిందో ఇప్పుడు ఈయన సాంగ్ చాలా బాగుంది. బాగుంది, అదే చెప్తున్నా కదా అగైన్, ఇట్స్ అ కమ్బ్యాక్. రవితేజ గారు బాగుంది, చాలా చాలా బాగుంది. మస్ట్ వాచ్ ఎవ్రీవన్. బాగుంది. అంటే ఫస్ట్ నార్మల్గా వచ్చింది సాంగ్, సెకండ్ డీజే పార్ట్ వచ్చింది ఫైటింగ్ జరుగుతున్నప్పుడు. చాలా బాగుంది. సెంటిమెంట్ ఫిల్మా లేదంటే? సెంటిమెంట్ ఫిల్మే అండి. పిల్ల సెంటిమెంట్ బాగుంది అండ్ రవితేజ యాక్టింగ్ చాలా బాగుంది. పాప కూడా చాలా బాగా చేసింది. ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్లో చాలా మంచి మూవీ, మీనింగ్ఫుల్ మూవీ, చాలా బాగుంది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చాలా బాగుంది. యా 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 ఆడపిల్లలకి ధైర్యంగా ఉండాలని మంచి మెసేజ్ ఇచ్చారు అండ్ వాళ్ళు మాట్లాడాలని చెప్పడం అది చాలా బాగుంది. యా, నేను ఫస్ట్ టైం చూసాను, బాగుంది. చాలా ఎమోషనల్. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ బాగుంది. డివోషనల్ టచ్ ఏమైనా ఫోర్స్డ్ గా ఉందా లేకపోతే? లేదు బాగుంది. ఎవ్రీథింగ్ ఏం నచ్చినాయంటే అంత బాగుంది. లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫీమేల్కి ఎక్కడ సెక్యూరిటీ లేదు, సో దాని బేస్డ్ ఉంది. సాంగ్స్ వచ్చినప్పుడు ఆ వైఫ్ ఏడిపించేసాడండి. అసలు చాలా రోజుల తర్వాత థియేటర్లో ఏడ్చాను. మంచి బ్లాక్ బస్టర్. అసలు ఎమోషనల్ బ్లాక్ బస్టర్. అసలు కామెడీ ఏం లేదు, ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్య సెంటిమెంటు. అసలు రీసెంట్ టైంలో ఇలాంటి సెంటిమెంట్ సినిమా నేను చూడలేదు. నాకు బాగా నచ్చింది. నేను ఇంటర్వెల్ తర్వాత ఏడ్ చేసా. ఇంకా నార్మల్ ఆడియన్స్ అయితే ఇంకా పిచ్చి పోనకాలే. చాలా బాగుంది. ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇది రవితేజ హిట్ కాదు, అయ్యప్ప స్వామి ఇచ్చిన ఒక మంచి బంగారం లాంటి బ్లాక్ బస్టర్. సో ఈ సినిమా మన బంగారు పల్లకి సాంగ్ అయితే అసలు థియేటర్లో ఆడియన్స్ అంతా కూడా పూలు చల్లుతున్నారు. సో చాలా బాగుంది. ఎవరో అన్నాడు మొన్న రవితేజని తొక్కేస్తున్నారు ఎక్కేస్తున్నారని. నేను చెప్తున్నా, స్టోరీలో దమ్ముంటే సరైన కథ ఎంచుకుంటే ఎవడైనా సరే ఇటు కొడతాడు. నువ్వు స్టోరీ సరిగ్గా ఎంచుకోకుండా ఏదో ఎక్కేశారు తొక్కేశారు అంటే, ఇప్పుడు ఆరక్ష అన్నాడు హిట్ అయింది, అజయ్ భూపతి ఇటు కొట్టేశాడు, రాజేసాబ్ ఫ్లాప్ అయింది, నాగశౌర్య తొక్కేశారు. ఇంతేనా? అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి 5-6 ఫ్లాపులు వచ్చినాయి గబ్బర్ సింగ్ ముందు. అలా అని చెప్పి పవన్ కళ్యాణ్ తొక్కేశారేంటి? ఎవడైనా ఒకటే చెప్తా, సినిమా బాగుంటే ఆడుతుంది. దీనికి ఎక్కేసి తొక్కేయడానికి ఒక వ్యక్తి కారణం అయితే కాదు. ఎవడైనా ఆయన కూడా బేకలేరు. బాగుంది. అన్ని సాంగ్స్ సూపర్ ఉన్నాయి. రవితేజ గారు అంటే ఎలా చేశారు? చాలా రోజుల తర్వాత ఇలాంటి డెవోషనల్ ఫిల్మ్ తీసుకున్నారు కదా, ఎలా అనిపించింది యాక్టింగ్? అంటే యాక్చువల్గా ఏంటంటే సార్ ఇట్లా చూస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎప్పుడు పోలీస్ గెటప్స్ ఇట్లా హార్డ్ మాస్లో ఉండేవారు కదా, ఇంత సాఫ్ట్గా ఒక డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్. సో గుడ్, సూపర్, చాలా బాగా కమ్ బ్యాక్, సూపర్ హిట్ అయితే ఎక్కువ ఉంటుంది అంటే సినిమా చాలా ఫుల్ ఎమోషన్, ఫన్ సూపర్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ హ్యాపీగా వచ్చి చూడొచ్చు. ఫ్యామిలీ పరంగా అయితే అందరూ వచ్చి చూడొచ్చు, నో ప్రాబ్లం.
దాదా ఎట్లా ఎలా అనిపించింది సినిమా చెప్పుదా? చెప్పరానిసి సినిమా అయితే సూపర్ ఉంది, నాకు బాగా నచ్చింది. ఇంటర్వెల్కి ముందు ఒక సీన్ ఉంటుంది పాపతోటి రవితేజ గారితో, అది వేరే లెవెల్. ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ ఉంటుంది. అంటే రవితేజ గారిని చూస్తున్నాడు, మీకు ఎలా అనిపించింది? అంటే రవితేజ గారికి అదొకటి ఉంటుంది కదా, చిరంజీవి గారిది క్లాస్ అయితే ఏంటి మాస్కి ఏదైనా సూపర్ అన్నట్టు, రవితేజ గారికి క్లాస్ అయినా మాస్ అయినా అది చేయగలరంటే ఒక రవితేజ గారే. ఇంకోటి ఏంటంటే ఆ ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ ఉంటుంది. అంటే ఫైట్ చెయ్యకుండానే కొట్టకుండానే ఒక అయ్యప్ప స్వామి సాంగ్ తోటి, ఆ బీజిఎం తోటి, ఆ సాంగ్ తోటి ఎలా చెయ్యొచ్చు అనేది బాగా చూపించాడు. నాకు అదైతే గూస్ బంప్స్. చాలా 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 బాగుంది నిజంగా. రవితేజ గారికి ఇది మంచి హిట్. కొట్టు 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 సినిమా బ్లాక్ బస్టర్ కొట్టు, హిట్ 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 సినిమా హిట్, అంతే సూపర్. టికెట్ అయ్యలేదు, నేను కొనుక్కొని పోయినా. చెప్పే సినిమాలో సినిమా చాలా బాగుందండి నిజంగా. అసలు రవితేజ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేము, ఖచ్చితంగా కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఒక తండ్రి కూతురు సెంటిమెంట్ మాత్రం అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క నాన్నగారు ఈ సినిమా చూడాలి. అసలు నిజంగా కూతురు డాడీ సెంటిమెంట్ మాత్రం అయితే చాలా బాగా చూపించారు. నిజంగా మీ కూతురు ఉన్న వాళ్ళు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. నిజంగా మీకు ఏడ్చుకుంటే మాత్రం ఇంటికి బయటకు వెళ్తారు, అలా ఉంది సినిమా. ఖచ్చితంగా ఏడవకుండా మాత్రం ఈ సినిమాకి బయటకు వెళ్ళలేరు. చాలా సెంటిమెంట్ చాలా బాగుంది, ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. సాంగ్స్ మాత్రం అయితే వేరే లెవెల్. అసలు ఒక సెంటిమెంట్, ఒక అయ్యప్ప స్వామి కనిపించారు. నిజంగా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. సెంటిమెంట్ అండ్ ఫ్యామిలీ మూవీ అని చెప్పాలి. సాంగ్స్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. అక్కడే ఇరుముడి సినిమా చూసినా ఇది కదా సినిమా అంటే, ఇది కదా మా రవణ రేంజ్ అంటే, ఏమైనా సినిమా ఉందా? నిజంగా ఇవి థియేటర్లు అయితే కావు, నిజంగా చెప్తున్నా పెద్ద పెద్ద పడి పూజలు చేసే దేవాలయాలు అని చెప్పుకోవచ్చు. నిజంగా సినిమా అయితే మామూలుగా లేదు. ఆ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఉంటుంది. అసలుకి ఏం ఏడిపించిండు అన్న. మొన్ననే మా వైఫ్తో నేను కొట్లాడి మా వైఫ్ మా కూతురు వెళ్ళిపోయింది. ఎమ్మటే ఫోన్ చేసి మరి నా కూతుర్ని నా దగ్గరికి పంపించమని కోరుకున్నా తెలుసా, అంతలా ఉంది. ఇంకా అయ్యప్ప స్వామి భక్తులు ఎవరెవరు ఉంటారో అన్న, నవంబర్ వరకు వెయిట్ చేయకండి అన్న, థియేటర్లో మీ గురించి వెయిట్ చేస్తున్నాయి. ఏమన్నా పాటలా పల్లి కట్టో శబరిమలక్కే కల్లం వల్లం కాలికి మెత్త స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. పాటలు అయితే వేరే రేంజ్లు ఉన్నాయి. కానీ ఒకటొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, అది ఏమంటారు మల్లెపూల పాలక అనే సాంగ్ అయితే అసలుకి అంతా మనం ఎక్స్పెక్ట్ చేసినంత బాగాలేదు. అసలుకి కట్టు ఇరుముడి కట్టు అయితే వేరే రేంజ్లో ఉంది. ఆ డైలాగ్స్ ఎందుకు రావన్నా, అసలుకి నువ్వు రోజుకి ఏజ్ అయిపోతుంటే నువ్వు ముసలోడు అవుతున్నావు అనుకుంటున్నావు, లేకపోతే కుర్రోడు అవుతున్నావు అనుకుంటున్నావు. అసలుకి అంతా ఏందని, అసలుకి మన వెనకాల ఒకడు ఉన్నాడు, మన పిల్లల జోలికి వస్తే పేగులు తీసేస్తాడన్న డైలాగ్ వింటుంటే నిజం గూస్ బంప్స్ వస్తున్నాయి. కానీ లేడీస్ ప్రతి ఒక్కరి సినిమా చూడాలి, ఆదరించాలి. నిజంగా నాకు తెలిసి రవితేజ్ అన్న కెరియర్లో ది బెస్ట్ మూవీ ఏందనంటే అది ఇరుముడు అని చెప్పుకోవచ్చు. అంతలా బాగుంది. జీవి ప్రకాష్ అన్న అసలుకి అన్న నువ్వేందన్న, అసలుకి ఒక అనిరుద్ధ్ ఒక డిఎస్పి ఒక తమన్ని ముగ్గురు కలిపి కొడితే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉంది. అసలుకి మామూలుగా లేదు. శివ గారు మీ గురించి సినిమా ఇంత హైప్ కాలేదు, రవణ మీ గురించి కూడా ఇంత హైప్ కాలేదు. ఒకటి చెప్తున్నా, అయ్యప్ప స్వామి వల్ల ఈ సినిమా అయిపోయింది. నిజంగా అయ్యప్ప స్వామి పైన అయ్యప్ప స్వామి థియేటర్లోకి వచ్చిందని చెప్పుకోవాలి, అంతలా ఉంది. సినిమా అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంటే స్టోరీ కూడా ఏదో స్టోరీ కాదు, ఇది మన స్టోరీ. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి పక్కా కనెక్ట్ అయ్యే స్టోరీ అనమాట. రవితేజ అన్న అయితే నిజంగా మాస్ కంబ్యాక్. ఆ ఫైటింగ్స్ కానీ, ఆ యాక్షన్స్ కానీ, ఆ ఎమోషన్స్ ఇదైతే అసలు నిజంగా చిరంజీవి గారిని చూసినట్లయితే అనిపించింది. రవితేజ గారిలో అంత మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అసలు మామూలు మెసేజ్ కాదన్న, అంటే మంచి మెసేజ్ ఉంది. వాట్సాప్లో ఉండదు మెసేజ్, బుక్ మై షోలో వెళ్ళి ఇరుముడి బుక్ చేసుకోండి, అంత మంచి మెసేజ్ ఉందన్నమాట సినిమాలో. నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సెకండ్ హాఫ్ ఉంటాయి చూడండి ట్విస్టులు, మామూలు ట్విస్టులు కాదు భయ, ఒకదానికి మించి ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట. క్లైమాక్స్ అయితే అసలు ఎవరు ఊహించలేరు, అంత మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కడు ఏడుస్తారు. ముఖ్యంగా ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పిల్లకనో లవర్నో బ్రేకప్ ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా అమ్మాయిలందరూ వాళ్ళ డాడీతో వెళ్ళి సినిమా చూడండి. ఒకటే చెప్తా, సినిమా మంచిగా ఉంటే థియేటర్లో చూస్తాం, సినిమా బాగాలేకపోతే ఫోన్లో చూస్తాం. ఈ సినిమా మాత్రం థియేటర్లో చూసే సినిమా అన్న. మీరందరూ పక్కా వెళ్ళి సినిమా చూడండి, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది.